ఓం గురు జయ గురు జయ జయ గురు 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 ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ రమణ మహర్షితో సంభాషణలు, రకరకాల ప్రశ్నలు, ఒకే రకం జవాబులు అనే ప్రవచన పరంపరలో 54వ భాగానికి వస్తున్నాము. ముందుగా క్రిందటి భాగంలోని ముఖ్యాంశాలు. ఒకరు ప్రశ్నించారు, ఆత్మానుభవం యొక్క ప్రయోజనం ఏమిటి? మహర్షి గారు, దానివల్ల మరో ప్రయోజనం అనుకోకూడదు, అదే ఒక ప్రయోజనం, అంతకంటే మించింది దాని తర్వాతది ఏమీ లేదు. అది ఎందుకు కావాలి అంటే, ప్రస్తుతం నీవు నీ ఆత్మను తెలుసుకోలేకుండా ఉన్నావు. దాన్ని గుర్తిస్తే నీకు ప్రస్తుతం ప్రపంచంతో ఉన్నటువంటి అసంతృప్తి తగ్గిపోయి సుఖాన్ని పొందుతావు. అదే ఆత్మానుభవం యొక్క ప్రయోజనం అన్నారు. నేను ప్రపంచంలో ఉన్నాను, ఇందులో యుద్ధాలు మొదలైనవి కూడా జరుగుతున్నాయి. అటువంటప్పుడు ఆత్మానుభవం వలన శాశ్వతమైన సుఖాన్ని పొందగలుగుతామా అని అడిగితే, ప్రపంచంలో నువ్వు ఉండటం కాదు, నీలోనే ప్రపంచం ఉన్నది. ఎట్లాగూ అంటే, మహర్షి గారు ఎప్పుడు చెప్పేటటువంటి ఉదాహరణే, నిద్దట్లో నువ్వు ఏకాకిగా ఉంటావు, ఏ దుఃఖము ఉండదు. జాగ్రత్త స్వప్నాల్లో మనస్సు తోచినప్పుడే నీకు దుఃఖం అనిపిస్తుంది. కాబట్టి మనస్సు లేకుండా పోతే ప్రపంచం కూడా లేకుండా పోతుంది, దుఃఖం కూడా లేకుండా పోతుంది అన్నారు. తర్వాత మళ్లీ ప్రశ్నించారు, ఇన్ని యుద్ధాలతోటి ఇంత దుఃఖంతో నిండి ఉన్న ఈ ప్రపంచంలో ఆత్మానుభవం పొంది నేనొక్కడిని సుఖపడతాను అంటే అది స్వార్థం కాదా? మహర్షి గారు చెప్పారు, ఆత్మానుభవం అంటే అంతటా ఒకటే ఆత్మ ఉన్నది అని తెలుసుకోవటం. అందువల్ల ఆత్మానుభవం కలిగిన వాడు ప్రపంచమంతా తనలోనే చూస్తాడు, తానొక్కడే సుఖపడుతూ ప్రపంచాన్ని వదిలేస్తాడు అని కాదు. ప్రపంచం అట్లాగే ఉంటుంది, దానికి అతీతంగా ఉండి ఆత్మలో సుఖాన్ని పొందాలి. ప్రపంచంలో ఉన్న యుద్ధాలు, దుఃఖం సినిమా తెర మీద వచ్చే సంఘటనల వంటిదే. జననం, మరణం, ముసలితనం, దుఃఖం ఇవన్నీ కూడా తెర మీద వచ్చే బొమ్మల వంటివే. అది గుర్తించడమే ఆత్మానుభవం. అంతా తానే అని తెలుసుకున్నటువంటి జ్ఞాని ఈ దుఃఖభూయిష్టమైన ప్రపంచంలో ఎందుకు ఉంటాడు అంటే, జ్ఞానికి అంతా తానే అనుభవింపబడేది, అనుభవము, అనుభవించేవాడు అంతా ఒకటే స్వరూపం. అంటే ఇదంతా తెర మీద బొమ్మల వంటివే. అందువల్ల జ్ఞాని ప్రపంచంలో ఉన్న సుఖదుఖాలు తోస్తూ ఉన్నా
అవి నాకు అనుకోకుండా ఉంటాడు. తరువాత ఆరోగ్యవంతమైన మనస్సు ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఉంటుంది అంటారు. అందుకోసం ఈ శరీరాన్ని ఆరోగ్యంగానూ దృఢంగానూ ఉంచుకోవడానికి కృషి చేయాలా అంటే మహర్షి గారు శరీరాన్ని దృఢంగా పెట్టుకోవాలి, ఆరోగ్యంగా పెట్టుకోవాలి అని ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటే దానికి అంతం ఉండదు. అందువల్ల ఆరోగ్యం కొంతవరకు అవసరమే అయినా అది లేని సమయంలో కూడా సాధన చేస్తూ ఉండాలి అన్నారు. తర్వాత ఇంకొకరితో మాట్లాడుతూ మనస్సును పట్టుకుని దాని మూలాన్ని వెతకమని సాధన ప్రారంభంలో చెప్తూ ఉంటారు. ఆలోచనలన్నిటికీ మూలం నేను ఆలోచన. ఇంకా లోతుకి వెళ్లి చూస్తే ఆ నేను ఆలోచన అంటే అహంకారం అదృశ్యమైపోయి అనంతమైనటువంటి నేను చైతన్యం అంటే నేను స్ఫురణ మిగులుతుంది అన్నారు. తరువాత ఇంకొక ఆయన ప్రశ్న, కామం క్రోధం మొదలైన దుర్వృత్తులన్నీ పోతేనే కదా ఆత్మసాక్షాత్కారం కలగటం అన్నారు. అంటే మహర్షి గారు తనను తాను శుద్ధం చేసుకోవడం అనేటువంటి పని దానంతట అది జరుగుతూ ఉంటుంది. సాక్షాత్కారానికి ముందే అవన్నీ తుడిచిపెట్టుకుపోవాలి కదా అంటే జ్ఞానమే వాటిని తుడిచేస్తుంది అన్నారు. అంటే 100% పరిశుద్ధత అనేది ఎవరికి ఉండదు. కాస్తో కూస్తో మనస్సులో మలినాలు తగ్గి శుద్ధమైతే ఆత్మజ్ఞానాన్ని కొనసాగించవచ్చు. జ్ఞానం పెరుగుతూ ఉన్న కొద్దీ అదే మనస్సుని శుద్ధం కూడా చేస్తూ ఉంటుంది అన్నారు. ద్వైతమా అద్వైతమా అనేటటువంటి చర్చ సాధకులకు అనవసరం. ఏ పద్ధతిలోనైనా ఏ సిద్ధాంతంలోనైనా నేనును తెలుసుకోవడం అవసరమైనటువంటి మెట్టు. ముందు అదేదో మనం తెలుసుకుంటే తర్వాత ఈ సిద్ధాంతాల భేదం వివాదం అంతా పోతుంది అన్నారు. జ్ఞాని కూడా అన్ని అనుభవిస్తున్నట్టు అంటే సుఖ దుఃఖాలు పొందుతూ ఉన్నట్లు కనపడుతోంది అంటే జ్ఞానికి కూడా సంస్కారాలు ఉంటాయి, కానీ అవి భోగహేతువులు, అనుభవాన్ని ఇస్తూ ఉంటాయి, కానీ పునర్జన్మను కలిగించవు. అంటే జ్ఞాని యొక్క సంస్కారాలు బలహీనంగా ఉంటాయి అని. కొందరు తమను తాము జ్ఞానులుగా చెప్పుకుంటూ తప్పు పనులు చేస్తూ అదంతా ప్రారబ్ధం నాకేమీ అంటదు అంటూ ఉంటారు. ఏమిటి అంటే ఆ విధంగా చెప్పేవాడు మిథ్యా జ్ఞాని అయి ఉంటే అతడికి దానివల్ల ఏమీ లాభం ఉండదు. ఇతరులను మోసం చేయగలుగుతాడేమో గాని తనలో తాను దుఃఖపడుతూనే ఉంటాడు. అసలైన జ్ఞాని ఇతరులకు తన స్థితిని తెలియజేయాలి అనుకోడు. తనకు ప్రారబ్ధం అనేదే లేదు అన్నట్లుగా ఉంటాడు. దాన్ని ఇతరులకు వెల్లడించాలి అనే ఆసక్తి ఉండదు అన్నారు. శరీరంలో బలహీనత వల్ల శరీరం నిశ్చలంగా ఉంచలేకపోవడం చేత మనస్సు కూడా చలిస్తూ ఉంటుంది కదా అంటే అయినా సరే ప్రయత్నం చేస్తూ ఉండాలి అన్నారు. నాకు కుదరటం లేదు అనుకోవటం కూడా ఒక ఆలోచనే కదా, దాన్ని కూడా తొలగించుకుంటూ తనను తాను చూసుకోవడానికి నిరంతరం అభ్యాసం చేస్తూ ఉండాలి అన్నారు.
నమో భగవతే శ్రీరమణాయ. ఇప్పుడు 54వ భాగంలోకి వస్తున్నాం. 1938 మే 18 సంభాషణ 493. ఆంధ్ర నుంచి వచ్చిన ఒక సందర్శకుడు అడిగాడు, నా దృష్టి ఎల్లప్పుడూ మీ పవిత్ర పాదాలపైన ఉంచేటట్లు చేయడానికి ఏది నాకు సహాయం చేస్తుంది? మహర్షి గారు, నేను అసలు ఎప్పుడైనా ఆ పాదాల నుండి దూరంగా ఉన్నానా అనే ఆలోచన అన్నారు. అంటే ఏంటండి, మీ పవిత్ర పాదాలు ఉండటం ఎట్లాగూ అంటే అసలు నేను దూరంగా లేను కదా అన్న ఆలోచన పెట్టుకో అంటున్నారు. ఆయన మళ్లీ ప్రశ్నిస్తున్నాడు, ఆ ఆలోచనైనా గట్టిగా నిలబెట్టుకోవడం ఎట్లా? మహర్షి గారు చెప్తున్నారు, దానికి వ్యతిరేకమైన ఆలోచనలను అన్నింటినీ తొలగిస్తూ పోవటం ద్వారా. తరువాత సంభాషణ 495. కొచ్చిన్ ఎర్నాకులం కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉండే ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఆయన మహర్షి గారితో కొంత సంభాషణ జరిపాడు. అందులో మహర్షి గారు ఆయనకి ఈశ్వరుడికి శరణాగతి పొందు అని సలహా ఇచ్చారు. అప్పుడు ఆయన ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. ఒక ఐసిఎస్ ఆఫీసర్ గారు ఆయన చదువుకునే రోజుల్లో నాస్తికుడుగానో లేక అసలు ఏ నమ్మకాలు లేనివాడుగానో ఉంటూ ఉండేవాడు. అయితే ఆయన ఎట్లా మారాడో గాని ఇప్పుడు చాలా ఆచారవంతుడుగా ఉన్నాడు. ఆయనలో వచ్చిన ఈ మార్పు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నది. అట్లాగే ఇంకా కొంచెం అది ఇది మాట్లాడుతూ ఏమన్నారంటే, కోరికలన్నింటినీ త్యాగం చెయ్యాలి అంటే ముందు వాటన్నింటినీ అనుభవించి తృప్తిని చెంది ఉండాలి అన్నాడు. లోకంలో ఈ వాదన కూడా ఉందండి. ఎక్కువగా నాస్తికులు, కొంతమంది ఆధ్యాత్మిక సాధన అని చెప్పేవాళ్ళు కూడా ఇట్లా చెప్తూ ఉంటారు, కోరికలన్నీ అనుభవించేస్తే పోతాయి, తర్వాత మనం మనస్సు స్వచ్ఛంగా అన్నిటినీ త్యాగం చేసిన స్థితిలో ఉండొచ్చు అని. మహర్షి గారు అది విని నవ్వారు. ఏమన్నారంటే, నిప్పును ఆర్పడానికి దానిపైన పెట్రోల్ పోయొచ్చు కదా అన్నారు. అప్పుడు అందరూ నవ్వారు. మహర్షి గారు ఇంకా చెప్పారు, కోరికల్ని తీర్చుకున్నంత కాలం ఆ సంస్కారాలు ఇంకా ఇంకా లోతుగా దిగుతూ ఉంటాయి. అవి పైకి రాకుండా ఉండాలంటే అవి బాగా బలహీనపడాలి. ఆ బలహీనపడేటట్లు చేయటం ఆత్మ నిగ్రహం వల్లనే కలుగుతుంది గాని ఇంకా ఇంకా కోరికల్లో మునిగిపోవటం వలన కాదు. ఆయన మళ్లీ అడిగాడు, వాటిని బలహీనపడేటట్లు చేయటం ఎలాగా? మహర్షి గారు చెప్తున్నారు, జ్ఞానం ద్వారా. నేను మనస్సు కాదు అన్న సంగతి నువ్వు ఎరుగుదువు కదా. కోరికలన్నీ మనస్సులోనివి. ఈ విషయం అంటే ఈ జ్ఞానం, మనస్సులోనివే అవన్నీ అన్న జ్ఞానం కలిగితే వాటిని నిగ్రహించగలుగుతాము. మళ్ళీ ఆయన అడుగుతున్నాడు, కానీ
ఆచరణలో వ్యవహార జీవితంలో ఆ విధంగా జరగటం లేదు. మహర్షి గారు చెప్తున్నారు, నువ్వు కోరికని తృప్తిపరచాలి అనుకున్నప్పుడల్లా దాన్ని ఆపుకోవడానికి ప్రయత్నించటం మెరుగు. ఆ విధంగా మళ్లీ మళ్లీ చాలాసార్లు చేస్తూ వస్తే అది కోరికలను బలహీనపరుస్తుంది. ఇక్కడ గమనించాలండి, కోరికల్ని నిగ్రహించుకోవాలి అన్నారు, జ్ఞానం ద్వారా అని కూడా అన్నారు. మనం ఈ రెండింటినీ కలిపి చూడాలండి. కోరికల్ని బలవంతంగా అణుచుకోవాలా అంటే కొంత బలవంతం తప్పదు. అయితే మరీ ఎక్కువగా బలవంతం చేస్తే మనస్సు వ్యతిరేకించుతుంది. అసలు ఈ మార్గాన్ని విడిచిపెట్టిపోదాం అంటుంది, పిచ్చెక్కిపోవచ్చు. కాబట్టి రెండు కలిపి, కొంత నిగ్రహము, తరువాత ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం వల్ల ఏం కలుగుతుంది? మహర్షి గారు చెప్పారు, ఇప్పుడు కోరికలన్నీ మనస్సులో ఉన్నాయి, నేను మనస్సు కంటే వేరు, నేను మనస్సు కంటే వేరు కాబట్టి కోరిక నన్నేం చేయలేవు అని. కోరిక చెలరేగినప్పుడల్లా నేనెవరు, ఈ కోరికకి నాకు సంబంధం ఏంటి, అట్లా తన స్వరూపాన్ని గుర్తుచేసుకుంటూ ఈ కోరికలన్నీ మనస్సుకు సంబంధించినవి, నాకు కాదు అని జరుపుకుంటూ చాలాసార్లు చేయవలసి వస్తుంది అన్నారు. ఇది జ్ఞానాన్ని ఉపయోగించి కోరికల్ని తీసేయటం. మీకు గుర్తుండొచ్చు, భగవద్గీత 3వ అధ్యాయం చివరిలో ఈ ఘట్టం వస్తుంది. అక్కడ శ్రీ భగవానుడు కూడా ఇదే విధంగా చెప్పాడు. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మన, బుద్ధి కంటే పరమైనటువంటిది, గొప్పదైనటువంటి దానిని అంటే ఆత్మను తెలుసుకొని ఇంద్రియములను అరికట్టి కామమును జయింపుము అన్నాడు. అంటే కాస్తో కూస్తో ఇంద్రియాన్ని బలవంతంగా ఆపవలసి వస్తుంది, కానీ అచ్చగా అట్లా బలవంతంగా చేస్తూ ఉంటే మనస్సు వ్యతిరేకించి అసలు సాధనే ఆపేస్తుంది. అందుకని ఏం చెప్పాలి, కొద్దిగా ఆపి అక్కడితో ఆగకుండా ఆత్మ విచారణ కూడా దానికి కలపాలి. ఈ ఘట్టం అక్కడ మనం బాగా వివరంగా చెప్పుకున్నాం. మహర్షి గారు కూడా అదే విషయాన్ని మళ్ళీ ఇక్కడ చెప్పారు. జ్ఞానం ద్వారానే కోరికల యొక్క మూలాన్ని తీసివేయడానికి వీలవుతుంది. ఇంకా చెప్తున్నారు, నీ యొక్క నిజస్వరూపం ఏమిటి, నువ్వు దాన్ని ఎలా మర్చిపోగలవు? మెలకువ, స్వప్నము, నిద్ర అనేవి మనస్సులో వచ్చిపోయేటటువంటి స్థితులే కదా, అవేవి కూడా ఆత్మ కాదు. నువ్వు మూడవస్థలకి సాక్షిగా ఉండేటటువంటి వాడవు. నీ యొక్క నిజస్వరూపం నీకు నిద్రలో తెలియబడుతుంది. అదండి ఆయన కోరికలు ఎట్లా తీసేయచ్చండి చెప్తున్నారు. నిద్రలో ఉండే స్వరూపాన్ని గుర్తించుకుంటూ ఉండు. ఆయనకి ఏమర్థమైందో ఏమో గాని మళ్ళీ ఇట్లా ప్రశ్నిస్తున్నాడు. కానీ ధ్యాన సమయంలో నిద్ర పోకూడదు అని సలహా ఇస్తూ ఉంటారే, అంటే నిద్రపో అని మహర్షి గారు చెప్పారు అన్నట్టుగా అర్థమైంది కావాలి ఆయనకి. మహర్షి గారి సమాధానం, అక్కడ తొలగించుకోమని చెప్పింది మత్తుని, నిద్రను కాదు. కాస్త నిద్ర, కాస్త మెలకువగా ఉండేటటువంటి స్థితి సరైన నిద్ర కాదు. అట్లాగే కాస్త మెలకువ, కాస్త నిద్రతో కలిసి ఉండేటటువంటిది సరి అయిన మెలకువ కాదు. నీవిప్పుడు నిజంగా మెలకువలో ఉన్నావా? లేదు. నీ యొక్క నిజ స్థితిలో నువ్వు మేల్కోవలసి ఉంటుంది.
అంటే మహర్షి గారి అభిప్రాయం ఇంతకుముందు చాలాసార్లు చెప్పిందే. ప్రస్తుతం నువ్వు ఉన్నదో నిద్ర. అసలు స్థితి ఏంటి? నేనెవరు అని తెలుసుకున్నట్టు నిశ్చలంగా ఉంటే అది నీ యొక్క అసలైన స్థితి అని ఆ రకంగా చెప్తున్నారు. నువ్వు నీ నిజ స్థితిలోనికి మేల్కోవాలి. పొరపాటు నిద్రలోకి కాదు, పొరపాటు మెలకువలోనికి కాదు. అంటే ప్రస్తుతం నీకు తెలుస్తున్నటువంటి జాగ్రత్త స్వప్న సుషుప్తులు అంటే మెలకువ, నిద్ర, ఇవన్నీ కూడా అజ్ఞానం కిందకే వస్తాయి. అజ్ఞానంలో మెలకువ, అజ్ఞానంలో నిద్ర. అసలైన మెలకువ ఏంటి? ఈ రెండింటికి వేరైనటువంటి సాక్షి స్వరూపము అని తన పద్ధతిలో చెప్పారు. కనుకనే అని మాండుక్య కారికల్లోని ఒక వాక్యాన్ని ఉదహరిస్తున్నారు. మాండుక్య కారికలు అంటే మాండుక్య ఉపనిషత్తుకి గౌడపాదాచార్యుల వారు రచించిన వ్యాఖ్యానం. అందులో నుంచి ఈ ఉదాహరణ. లయే సంబోధయే చిత్తం విక్షిప్తం శమయే పునః. అంటే లయము అంటే మత్తు లాంటి స్థితి కలిగినప్పుడు చిత్తాన్ని మేల్కొలుపుతూ ఉండాలి, చురుకుతనం తీసుకురావాలి. అట్లాగే రకరకాల విక్షేపాలు అంటే చలనాలు వచ్చినప్పుడు దానిని నిగ్రహిస్తూ ఉండాలి. ఈ సూత్రాన్ని ఉదహరించి మహర్షి గారు అంటున్నారు, దీని అర్థం ఏమిటి? నువ్వు ఇంతకుముందు చెప్పిన స్థితులు జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనేటటువంటి స్థితులలో పడిపోకూడదు. నీ యొక్క నిర్మలమైన స్వరూపంలోనే మిగిలిపోవాలి అని మహర్షి గారు ఆ సూత్రానికి జ్ఞానపరమైన అర్థం చెప్పారు. ఆయన అడిగాడు, యోగం ప్రకారం నిద్ర వస్తే ఆపుకునైనా సరే ధ్యానం చేయమంటారు కదా అంటే మహర్షి గారు ఎట్లా చెప్పారు దాన్ని? నువ్వు అసలైన మెలకువలో లేవు, నిద్రలో ఉన్నావు. ఇప్పుడు ఈ నిద్ర నుంచి మేలుకోవాలి. అట్లాగే విక్షేపం అంటే జాగ్రత్త అవస్థ అంతా విక్షేపమే, ఆ విక్షేపం నుంచి మేలుకోవాలి అంటే నీ యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవాలి అని జ్ఞానపరమైనటువంటి అర్థం చెప్పారు ఆ సూత్రానికి. ఆయన మళ్ళీ అడుగుతున్నారు, ఆ అవస్థలన్నీ మనస్సువే కదా? మహర్షి గారు మళ్ళీ తన పద్ధతిలో, ఎవరి మనస్సు? దాన్ని పట్టుకొని చూడు. ఆయన చెప్తున్నాడు, మనస్సును పట్టుకోలేము. ఈ దృశ్యమంతా సృష్టించేది అదే. దాని యొక్క ప్రభావం అది సృష్టించే పదార్థాల వల్ల తెలుసుకోవాలి, అంతేగాని ఇది మనస్సు అని దాన్ని చూడలేము అన్నారు. అంటే ఏది మనస్సు ఏది మనస్సు అంటే ఇవన్నీ కనపడుతూ ఉంటే ఇవి కనిపింపజేసేది మనస్సు అని చెప్పాల్సి వస్తుంది, కానీ ఉత్తగా మనస్సు అంటే ఫలానా అని చెప్పలేము అంటున్నాడు. మహర్షి గారు అంటున్నారు, నిజమే. నువ్వు ఇంద్రధనస్సులో 7 రంగుల్ని చూస్తావు, అవంతా కలిపితే తెల్లటి వెలుతురు అవుతుంది. ఇది సైన్స్ లో చెప్పే మాట అండి. ఈ 7 రంగులు కూడా ఒక పట్టకం, ప్రిజం అంటారు ఇంగ్లీష్ లో, పట్టకం ద్వారా చూచినప్పుడు కనపడతాయి. అదేవిధంగా ఒకే ఆత్మ ఎన్నో రూపాలలో బయటపడుతూ ఉంటుంది. మనస్సుగాను, ప్రపంచంగాను, శరీరంగాను, ఇంకా ఎన్నో రకాలుగా. అంటే దేన్ని చూస్తే అదిగా అయిపోతుంది. ఆయన అంటున్నాడు, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి, ఆచరణలో పెట్టడానికి చాలా కష్టమైన విషయాలు. నేను దేవుణ్ణి పట్టుకుని ఆయనకి శరణాగతి పొందుతాను అన్నాడు. మహర్షి గారు అదే ఉత్తమమైనది అన్నారు. అంటే ఆయనకి సరిపడ్డట్టుగా చెప్పారండి. మళ్ళీ అడుగుతున్నాడు, సంగము లేకుండా నా ధర్మాలను నెరవేర్చడం ఎలాగా? నా భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు, వాళ్లకు సంబంధించిన నా ధర్మాలను నేను ఎలా నిర్వహించగలను?
వారి మీద ప్రేమ చూపించాలి కదా, కాదా అని అడిగారు. మహర్షి గారు, నువ్వు నీ కాలేజీ పనులను ఏ విధంగా నెరవేరుస్తావు? ఆయన నవ్వి అన్నాడు, జీతం కోసం. మహర్షి గారు, అంటే నీవు ధర్మంగా చేస్తున్నావు, కానీ నిజంగా దాని మీద నీకు సంగము లేదు. ఆయన మళ్ళీ అంటున్నాడు, కానీ నా విద్యార్థులు నా నుండి ప్రేమను కోరుకుంటారు. మహర్షి గారు అంటున్నారు, అంతరంగంలో అసంగము, బయటకు సంగము ఉండవచ్చును అని యోగ వాసిష్టం చెప్తున్నది. ఇదండి చాలా మందికి ఉపయోగించే మాట, ఎన్నోసార్లు వచ్చిందే. ఎట్లా బాహ్య వ్యవహారం ఎట్లా చేయాలి? ఎప్పుడు అట్లా మౌనంగా రాయిలాగా ఇదేన్ని పట్టించుకోకుండా అట్లా ఉంటామా అంటే అవసరం లేదు. బయటికి సంఘం ఉన్నట్టు నటించు అన్నాడు. యోగ వాసన వచ్చిందన్నారు. లోపల మటుకు అసంగంగా ఉండాలి. దీనికి మనకు గేయం ఉంది చూడండి. అంతరంగమున రాగద్వేషములను అశేషంబుగా జయింపుము, సర్వము వెలిలో అభినయించుచు సంశాంతుడవై చెరింపుము. సర్వము వెలిలో అభినయించుచు అన్నారు. బయట యాక్షన్ లాగా అన్నమాట. లోపల అసంగం, బయట సంఘం చూపించాల్సి వస్తుంది. ఎట్లాగో అంటే నాటకంలో పాత్రధారులు ఆ సమయంలో అన్ని చూపించిన నిజమైనటువంటి ఆ ఉద్రేకాలు వారికి ఉండవు. తరువాత 1938 జూన్ 9 సంభాషణ 496 రామకృష్ణ మిషన్ కు సంబంధించిన ఒక స్వామీజీ గారు భగవాన్ గారితో ఒక ఆసక్తికరమైనటువంటి సంభాషణ కలిపారు. అందులో భాగంగా మహర్షి గారు చెప్పిన విషయం, అవిద్య అంటే అజ్ఞానం, తెలియకపోవటం, నీ యొక్క నిజస్వరూపాన్ని ఇప్పుడు తెలుసుకోలేకపోవటానికి అడ్డంకిగా ఉంటున్నది. దాని మీద ఆయన అడిగాడు, ఈ అవిద్యను దాటటం ఎలాగా? మహర్షి గారు, యా న విద్యతే స అవిద్య, ఏది తెలియబడదో అది అవిద్య అంటారు. అంటే అవిద్య అనేదే ఒక మిథ్యా వస్తువు, లేనిది. ఒకవేళ అది నిజమైన వస్తువు అయితే దాన్ని నశింపజేయడం ఎట్లా కుదురుతుంది? అది మిథ్య కాబట్టే అది కనపడకుండా పోతుంది. దాని మీద ఆయన అడిగాడు, ఇదంతా నేను బుద్ధి స్థాయిలో అంటే ఆలోచనలలో, సిద్ధాంతంలో అర్థం చేసుకుంటున్నాను, కానీ ఆత్మను అనుభవంలో గ్రహించలేకపోతున్నాను. దీనికి మహర్షి గారు తన పద్ధతిలో సమాధానం చెప్తున్నారు. ఈ ఆలోచన ప్రస్తుతం ఉన్న నీ అనుభవాన్ని ఎందుకు కూలదోస్తోంది? దీని అర్థం ఏంటండి? మహర్షి గారు ఎప్పుడు చెప్పేదే తన పద్ధతి ఏంటి? నీకు ఇప్పుడే అనుభవం ఉన్నది, ఆత్మ లేని క్షణం లేదు. తక్కిన ఆలోచనలు వచ్చి దాన్ని భంగపరుస్తున్నాయి, తెలియకుండా చేస్తున్నాయి. అందులో ఇది కూడా ఒకటి. నాకు ఇంకా ఆత్మానుభవం కలగలేదు అనుకోవటం ఇంకా పెద్ద అడ్డంకి అన్నారు. దాని మీద ఆయన చెప్తున్నారు, ఆత్మ అనేది ఒకటే, అయినా ప్రస్తుతం ఉన్న నా బాధల నుంచి నేను గట్టెక్కలేకపోతున్నాను. మహర్షి గారు అంటున్నారు, ఇది చెప్పేది ఎవరు? ఒక్కటైన ఆత్మయేనా? అది ఇట్లా ప్రశ్నించడం విరుద్ధంగా లేదు అన్నారు. ఒక్కటైన ఆత్మ అంటున్నావు, మళ్ళీ ఇబ్బందులు అంటున్నావు, ఎట్లా అంటున్నారు.
ఆయన అర్థం చేసుకున్నాడు. ఆత్మ ఒకటైతే ఇక ప్రశ్నించడానికి వీల్లేదు. అందుకని అడుగుతున్నారు, అనుభవం పొందడానికి అనుగ్రహం కావాలి. మహర్షి గారు మళ్ళీ చెప్తున్నారు, ప్రస్తుతం ఒక వ్యక్తిగా ఉన్నటువంటి నువ్వు నీకంటే ఏదో ఒక ఉన్నతమైన శక్తి నిన్ను నడిపిస్తున్నది అని అర్థం చేసుకుంటున్నావు. అంటే ఏంటండి, అనుగ్రహం కావాలి అని అడుగుతున్నావంటే నీకంటే గొప్పదైన శక్తి ఏదో ఒకటి ఉన్నదని నువ్వు అంగీకరిస్తున్నావు కదా. అది కూడా అనుగ్రహం వల్లనే. చూడండి, చాలా సూక్ష్మమైనటువంటి అంశం. నిజంగా ఎవరైనా సరే నాకు అనుగ్రహం కావాలి అని అడిగాడంటే, పై మాటలు కాదు, శ్రద్ధతోటి అనుగ్రహం కావాలి అని కోరితే ఆ అడగటం కూడా, ఆ కోరిక కూడా అనుగ్రహం వల్లనే అంటున్నారు. అనుగ్రహం నీలోనే ఉన్నది. ఈశ్వరో గురురాత్మేతి అన్న మాటని ఉదహరించారు. ఈశ్వరుడు, గురువు, ఆత్మ అన్నీ ఒకటే. ఆయన మళ్లీ అడుగుతున్నాడు, నేను అటువంటి అనుగ్రహం కోసం ప్రార్థిస్తున్నాను. మహర్షి గారు సరే సరే అన్నారు. తరువాత 1938 జూన్ 10 సంభాషణ 497. ఎవరో ఏదో ఒక చర్చ మొదలుపెట్టారు. అందులో భాగంగా మహర్షి గారు అన్నారు, సత్వము అంటే ప్రకాశం, రజస్సు అనేటువంటిది ఒక వ్యక్తి, తమస్సు అనేటువంటిది ఒక పదార్థం. ఇక్కడ సత్వం ద్వారా మనకు తోచేటటువంటి ప్రకాశం కూడా ప్రతిబింబ ప్రకాశమే. అంటే అసలైన ప్రకాశం ఈ ప్రపంచాన్ని చూపించడం ఇదంతా చేయదు. ఇవన్నీ కనపడుతున్నాయి అంటే అది బుద్ధి, మనసు మొదలైన వాటి ద్వారా బయటకు వస్తుంది. కాబట్టి ఇది కూడా ప్రతిబింబ చైతన్యమే. అసలైన చైతన్యానికి ప్రతిబింబము, సత్వగుణము మొదలైనది ఏమీ ఉండదు. దానికి ఏ లక్షణాలు ఉండవు. అందుకని చెప్తున్నారు, సత్వ ప్రకాశం కూడా ప్రతిబింబమే. ఒకవేళ అదే గనక శుద్ధ చైతన్యం అయ్యుంటే అందులో ఏ విధమైన మార్పులు ఉండకూడదు. చిత్త ఆకాశము అంటే మనస్సు అనేటువంటిది పెద్ద ఆకాశం అనుకుంటే అందులో తోచేటటువంటి వస్తువులన్నీ భూతాకాశము అనవచ్చు. భూతములంటే వస్తువులు, పంచభూతాలు, మనుష్యులు ఇవన్నీ కలిపి భూతాకాశం. ఇదంతా ఎక్కడొస్తుంది? మనో ఆకాశం, చిత్తం అనే ఆకాశంలో ఈ ప్రపంచం అనేటువంటిది బయట కనిపించేటటువంటి పంచేంద్రియాలకు తోచేటటువంటి ఆకాశం ఉన్నది. ఇది భూతాకాశం, అది చిత్త ఆకాశంలో ఉన్నది. అందువలన ఈ ప్రపంచమంతా వ్యక్తి కంటే వేరుగా ఉన్న పదార్థాలుగా కనిపిస్తున్నాయి. సమాధి అనేటటువంటిది వ్యవహార దశలో కూడా ఉంటుంది. మన వ్యవహారం సమాధి కంటే వేరుగా ఉండలేదు. ఏ అర్థంలో చెప్తున్నారండి? ఆత్మానుభవమే, ఆత్మయే ఎల్లప్పుడూ ఉంటుంది. అదే సమాధి. చూడండి, చాలా మంది యోగులు వాళ్ళు సమాధికి చాలా గొప్పగా చెప్తారు. అది విన్నటువంటి సాధకులు కూడా నాకు ఇంకా సమాధి కలగలేదు అంటూ ఉంటారు. మహర్షి గారు దాన్ని ఈ రకంగా తిప్పి చెప్తున్నారు. ఏంటి? సమాధి అనేది ఎప్పుడు ఉన్నదే. ఎందుకు? ఆత్మ ఎప్పుడు ఉన్నది కాబట్టి. తెర ఉన్నది, దాని మీద బొమ్మలు కదులుతూ ఉన్నాయి. అట్లాగే బొమ్మలు లేనప్పుడు కూడా ఉంటుంది ఏది? తెర. అదేవిధంగా ఆత్మ అనేది వ్యవహారంలోనూ ఉంటుంది,
అది శాంతించిన పిదప కూడా ఉంటుంది. మనం చూడండి, అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, ఆగి చూడు ఉన్నది. మళ్ళీ అదేదో వ్యవహారం చేశామనుకోండి, మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఆగి చూడు అదే ఉంటుంది. సరే, మళ్ళీ ఏదో వ్యవహారం చేశాం, మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఆగి చూడు అదే ఉంటుంది. అంటే ఇట్లా గమనించడం మొదలు పెడితే అది ఎప్పుడూ ఉంటుంది. మరి ఆగినప్పుడే ఉంటుంది కదండి అంటే, ఆగినప్పుడే ఉండి మళ్ళీ మనసు కదలంగానే ఎక్కడికో పోతుంది, మనసు సాంగంగానే ఎక్కడి నుంచో వస్తుంది అని కాదు, ఎప్పుడు ఇక్కడే ఉంది. మరి దాన్ని ఎందుకు కనిపెట్టలేకపోతున్నాం ఎప్పుడు ఉన్నదాన్ని అంటే అభ్యాసం చేయాలి. ముందు ఆగిన స్థితిలో దానిని కనిపెట్టి బాగా పరిచయం అయిన తర్వాత ఆగకపోయినా అది ఉంది అన్న విషయాన్ని గుర్తించాలి. ఒక మనిషి మొట్టమొదటిసారి చూచామనుకోండి, అతని ముక్కు, కన్ను, ఏదో చెవులు, నోరు ఇట్లాంటివి చూసి ఫలానా మనిషి అనుకున్నాం. ఎక్కడో దూరం నుంచి ఒక వస్తూ ఉంటే ఎవరో అనుకున్నాం, దగ్గరికి వచ్చిన తర్వాత ఇతనేనా అనుకున్నాం. ఎందుకు? మనం ఒక్కసారి పరిచయం అయింది కాబట్టి. బాగా పరిచయం అయింది అనుకోండి, ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 10 సార్లు చూచాం. తర్వాత ఎట్లా ఉంటుంది? బాగా దూరం నుంచి వస్తున్నా, అతని కన్ను, ముక్కు, చెవులు, నోరు ఇవన్నీ సరిగ్గా కనపడకపోయినా ఆ నడక తీరును బట్టో, పొడుగు, వెడల్పు వీటిని బట్టో ఏదో రకంగా అరే ఫలానా వాడు వస్తున్నాడు అని తెలుసుకోగలుగుతాం. అతడు పక్క గదిలో ఉండి కొంచెం దగ్గటమో తుమ్మటమో చేశాడు, అయినా గుర్తించగలుగుతాం. ఎందుకు? బాగా పరిచయం ఉన్నది కాబట్టి. అదేవిధంగా ఆగి చూడు అన్న స్థితిలో ఆత్మను పరిచయం చేసుకుంటూ అభ్యాసం చేస్తూ ఉంటే బాగా పరిచయం అయిన తర్వాత వ్యవహార సమయంలో కూడా, ఇతర ఆలోచనలు వస్తూ ఉన్న సమయంలో కూడా దానిని గుర్తించగలుగుతాము. చూడండి, మాయ యొక్క ప్రభావం ఎట్లా ఉందో. తనను తాను పరిచయం చేసుకోవాలి, తనను తాను గుర్తించాలి. బాగా ఆ తెరుచుకోవటం, గుర్తించటం అలవాటైతే అప్పుడు ఈ విచిత్రం ఏంట్రా అనిపిస్తుంది. ఏంటి, నన్ను నేను తెలుసుకోవడానికి ఎంత అవస్థపడ్డాను, నేను ఎప్పుడు ఉన్నవాడినే కదా అని. ఆ విషయాన్ని మహర్షి గారు మళ్ళీ 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 చెప్తూ ఉంటారు. తరువాత సంభాషణ 498. ఎవరు అడిగారో లేదు కానీ ఏదో చర్చ వచ్చినట్టుంది. మహర్షి గారే చెప్తున్నారు. చాలా మంది అడుగుతూ ఉంటారు తరచుగా, ముక్త పురుషుడు అంటే జ్ఞాని, తెలుసుకున్నటువంటి వాడు ప్రపంచంలోకి వెళ్లి తన సందేశాన్ని జనులందరికీ వినిపిస్తూ ఉండాలి. తన పక్కన ఎంతో దుఃఖం నిండి ఉంటే, అంటే ప్రపంచంలో దుఃఖాన్ని చూస్తూ ఉంటే, ఆయన దాన్ని పట్టించుకోకుండా ఉంటే ఆయన ముక్త పురుషుడు ఎలా అవుతాడు? ఇది ప్రశ్న అడుగుతూ ఉంటారు కొంతమంది. దాన్ని మహర్షి గారు చెప్పి సమాధానం చెప్తున్నారు. అవును, నిజమే, కానీ ముక్తుడు అంటే ఎవరు? అతనికి తనకంటే వేరుగా దుఃఖం అనేది కనిపిస్తుందా? తమకు ఆ ముక్త స్థితి కలగకుండానే ముక్తుని యొక్క స్థితిని ఊహించి చెప్తారు. ముక్తుడు ఇలా ఉండాలి కదా అని. అయితే ఆ ముక్త పురుషుడి భావంలో ఎట్లా ఉంటుందంటే, ఒక మనిషి నిద్రపోయి కలగన్నాడు. అందులో అతడు ఎంతో మంది మనుషుల్ని చూస్తాడు. మెలకువ రాగానే అతను అడుగుతాడు, నా స్వప్నంలో ఉన్న
ఆ జనమంతా కూడా మేల్కొన్నారా అని. ఇది హాస్యాస్పదం కాదు. అంటే ఏంటంటే మహర్షి గారు చెప్పదలుచుకుంది, నేనున్నాను, వీడున్నాడు, వాడున్నాడు, ఈ ప్రపంచం ఉంది, ఇక్కడ ఇంత దుఃఖం ఉంది, వీళ్ళని సరిచేయాలి, ఇదంతా కూడా స్వప్నం వంటిదేగా. ముక్త పురుషుడి యొక్క స్థితి ఎట్లా ఉంటుంది? ఆత్మ ఒక్కటే ఉన్నది. మరి మార్పులనేవి ఆత్మయందే ఈ మార్పులన్నీ వస్తున్నాయి. మహర్షి గారు ఇంకా చెప్తున్నారు, ఒక సత్పురుషుడు ఇట్లా చెప్తాడు, నాకు ముక్తి రాకపోయినా పర్వాలేదు, లేదా ఈ ప్రపంచం మొత్తంలోనూ ముక్తి పొందే వాళ్ళలో నేనే చివరి వాడినైనా పర్వాలేదు, కానీ నేను అందరినీ నాకంటే ముందుగా ముక్తుల్ని చెయ్యాలి అని. ఇదంతా బాగానే ఉంది. కలగనేవాడు అందులో ఉన్న జనులందరినీ ముందు మేల్కొనని తర్వాత నేను మేల్కొంటాను అంటాడా? ఇంతకు ముందు చెప్పిన మహానుభావులందరూ ఇట్లాంటి వాళ్లే అన్నారు. అంటే నేను వినటానికి చాలా గొప్పగా ఉంటుంది. అందరూ మోక్షం పొందే వరకు నేను అందరికీ సహాయం చేసి చివరిగా నేను ముక్తిని పొందుతాను, ఏదో అగ్ని ప్రమాదం వస్తే అందరినీ బయటికి తీసుకొచ్చి పడేసి చివరిలో నేను బయటకు దూకుతాను అన్నట్లుగా అప్పుడప్పుడు వార్తలు వస్తూ ఉంటాయి. అట్లా అందరికీ మోక్షం వచ్చేదాకా నేను ఈ ప్రపంచానికి సేవ చేసి అందరికీ జ్ఞానాన్ని బోధించి అప్పుడు నేను ముక్తి పొందుతాను అని అప్పుడప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు. ఆ సందర్భంలో వినేవాళ్ళకి ఒక రకమైన ఉత్సాహం కలిగించడం కోసం అటు చెప్తే చెప్పొచ్చేమో. కానీ నిజమైన సత్పురుషుడికి నిజంగా తనలో ఉండేటటువంటి భావం ఏమిటి? అంతా ఒకటే, అంతా నేను అను, లేక అంతా పరమాత్మను. ఎవడికి ఎవడు సహాయం చేయాలి? అందరినీ మోక్షం పొందించేటటువంటి శక్తి నీకున్నదా, లేక బాధ్యత ఉన్నదా? ప్రపంచం అంతా ఈశ్వరుడు చూసుకుంటాడు, లేదా ప్రపంచం అంతా స్వప్నము వంటిది, మాయా, చేయవలసింది ఏం లేదు. ఇది ముక్త పురుషుడికి ఉండేటటువంటి దృష్టి. తరువాత సంభాషణ 500. ఒకరు అడుగుతున్నారు, ఆలోచనలన్నింటినీ పక్కకు తోసేసి మనస్సు నిశ్చలంగా ఉన్నప్పుడు, లేదా ఏమీ లేనటువంటి ఒక శూన్య స్థితిలో నిలిచినప్పుడు, ఆ పైన ప్రత్యక్షానుభవం కోసం సాధకుడు చేయవలసిన ప్రయత్నం ఏమిటి అంటే ఒక రకమైన స్థితిని వర్ణిస్తున్నారండి. శూన్యంగా ఉంటుంది, ఏమీ లేదు అంటే ఇంచుమించుగా నిద్రలాగా. అటువంటి స్థితిలోకి మనస్సు వెళ్ళినప్పుడు ఆత్మను చూడటం కోసం ఇంకా ఏమైనా ప్రయత్నం చేయాలా, అయితే అట్లా ఆగిపోవటమా? అదే చివరి స్థితి. మహర్షి గారు చెప్తున్నారు, శూన్య స్థితి, ఏమీ లేనట్టుండేదాన్ని చూచేది ఎవరు? ప్రత్యక్షానుభవం అంటే ఏమిటి? ఒక మామిడి పండును నువ్వు చూస్తూ ఉంటే దానిని ప్రత్యక్షం అంటావా? ఆ చూపులో కర్మ, కర్త, క్రియ అనేవి 3 ఉంటాయి. అంటే అక్కడ చూడబడేటువంటి పండు, చూడటానికి కావలసిన ఆలోచనలు అంటే మనస్సు, నేను చూచాను అనుకునేటటువంటి అహంకారం, ఇవన్నీ ఉంటాయి. అందువలన ఆ జ్ఞానం సాధారం అంటే దేని మీద ఒక దాని మీద ఆధారపడిన జ్ఞానమే కాని నిరాధారము కేవలమైన జ్ఞానం కాదు. నువ్వు ఇప్పుడు ఒక వస్తువును చూస్తున్నావు, కాసేపు అయిన తర్వాత అది లేదు అంటావు. అంటే నీకు
అంతకుముందు చూసింది ఇప్పుడు కనపడటం లేదు అని. ఈ రెండూ కూడా మనస్సు చేసే పనులే. అంటే ఇంతకుముందు ఉన్నది అని చెప్పావు, ఇప్పుడు లేదు అని చెప్పావు. ఈ రెండూ కూడా మనస్సు చేసే పనులే. ఈ రెండిటికి అతీతంగా ఏది ఉంటుందో అది ప్రత్యక్షము. ఉంది అని చెప్పడం, లేదు అని చెప్పడం. ఈ రెండింటికి వేరుగా, రెండింటికి అతీతంగా, రెండింటికి ఆధారంగా ఏది ఉందో అది చెప్తున్నారు. అది అసలైన ప్రత్యక్షం. ఇక్కడ ఇంద్రియ ప్రత్యక్షము అంటే ఇంద్రియముల సహాయముతో చూచేటటువంటిది. మానస ప్రత్యక్షము మనస్సు సహాయంతో, అంటే ఊరికే ఆలోచనలు, బయట ఏం లేకపోయినా ఆలోచనలు పెట్టుకుని ఏవో భావాలను కల్పించుకుని లోపల చూస్తూ ఉండటం. మూడవది సాక్షాత్ ప్రత్యక్షము అంటే ఏ ఇతర సహాయము అవసరం లేకుండా ఊరక అనుభవం కలగటం. వీటిల్లో ఈ చివర చెప్పింది సాక్షాత్ ప్రత్యక్షం అదొక్కటే నిజం. తక్కినవన్నీ ఒకదాని మీద ఆధారపడినవి అసత్యములు. అంటే చూడండి, 3 రకాలుగా చెప్తున్నారు. మామూలుగా మనం ప్రత్యక్షానుభవం అంటే మన ఎదురుకుండా ఉంటుంది, కళ్ళకో చెవులకో ముక్కుకో ఏదో ఇట్లాంటి వాటికి కనిపిస్తుంది, తెలుసుకుంటాము, అది ప్రత్యక్షానుభవం. ఇతరులు ఎవరో చెప్పింది పరోక్షానుభవము. తనకు తాను తన ఇంద్రియముల సహాయంతో లేదా మనస్సులో ఆలోచించి ఊహించి తెలుసుకున్నది అది ప్రత్యక్షము అనుకుంటారు. మహర్షి గారు మరొక రకమైన అర్థం చెప్తున్నారు. ఇంద్రియములు, మనస్సు అవి కూడా సూటిగా నీకు తెలియజేసేవి కాదు. వాటి మీద ఆధారపడి నువ్వేదో తెలుసుకుంటున్నావు. వాటిని ఇంద్రియ ప్రత్యక్షము, మానస ప్రత్యక్షము అనుకోవచ్చు. కానీ అసలైన ప్రత్యక్షం అంటే ఏంటి? తనకు తానుగా ఏ ఇతర సహాయం లేకుండా తెలుసుకునేది. ఇది చెప్పిన మీదట మళ్లీ ప్రశ్న అడుగుతున్నారు. అసలు ప్రయత్నం అవసరం లేదు అనేటట్లయితే అట్లా శూన్యంగా నిలిచిపోతూ ఉండేటటువంటి స్థితియే ఆత్మానుభవం లేక సాక్షాత్కారం అనవచ్చునా? అంటే ఈ ప్రశ్న అడుగుతున్నాయన ఒక రకమైన శూన్య స్థితి. అటు ఆనందము కాదు, ఇటు దుఃఖము కాదు, అదొక రకంగా ఉంటుంది. మనసు ఆగిపోతుంది. కానీ ఆత్మానుభవం అయిందా లేదా అన్నట్లుగా ఉంటుంది. అటువంటి స్థితిని గురించి అడుగుతున్నాడు ఈయన. మహర్షి గారు చెప్తున్నారు, ఎంతవరకైతే మనస్సు ఉంటుందో అంతవరకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇక్కడ మనస్సు అంటే ఏంటండి? ఆలోచనల గుంపు అని చెప్పుకుంటూ ఉండగా చిన్న ఆలోచన సరే, ఇదేనా ఆత్మ అని ఒక ఆలోచన వచ్చిందనుకోండి, అది ఇంక శూన్యస్థితి కాదు. అప్పుడు మళ్ళీ ప్రయత్నం చేయాలి. ఇది కాదు అంటే మళ్ళీ మనస్సు, ఇదే అన్న మనస్సే, సరే ఊరుకో అన్న మనస్సే. ఏమీ లేకుండా పోయేటంత వరకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. మళ్ళీ ప్రశ్న, ఆత్మసాక్షాత్కార స్థితిలో ప్రత్యక్షానుభవం అనేది ఏదైనా ఉంటుందా? లేక అనుభవం అనేది ఆత్మ యొక్క ఉత్త ఉనికి లేక స్థితి అన్న విధంగా తెలియబడుతుందా? మహర్షి గారి సమాధానం, ప్రత్యక్షం అనేటటువంటిది ఉత్త ఉనికి అంటే ఊరక ఉండటం. ఏ విధమైన మానసిక ప్రక్రియ లేక చలనం, చిన్నది గాని పెద్దది గాని లేకుండా అట్లా ఊరక ఉండటమే ప్రత్యక్షము. అది ఏదో ఒక అనుభవం అంటే దేన్నో ఒకదాన్ని తెలుసుకుంటున్నాను అన్నట్లుగా ఉండేది కాదు.
ఆయన తనకు అర్థమైన దాన్ని ఇట్లా తెలియజేస్తున్నాడు. తాను ఏది కోరుతున్నాడో అంటే ఏది చూడగోరుతున్నాడో అది తానే అని గుర్తించే వరకు ఇటువంటి ప్రశ్నలు వస్తూనే ఉంటాయి అని ఆయనే చెప్పాడు. ఆయనకు అర్థమైన విషయాన్ని. మహర్షి గారు, నిజం, నువ్వు అన్వేషించేవాడివా? చూడండి, ఇక్కడ సందర్భము, స్థాయి. సాధారణంగా అన్వేషించు అంటే విచారణ చెయ్యి, కనుక్కో, ఇట్లాంటి చెప్తూ ఉంటారు. ఇక్కడేమంటున్నారు? నువ్వు విచారణ చేసేవాడివా, అన్వేషించేవాడివా? ఆత్మ అంటే తెలుసుకునేది అని సాధారణంగా పొరపాటు పడుతూ ఉంటారు. అంటే వాళ్ళు పడటమే కాదండి, శాస్త్రాలు కూడా అలాగే చెప్తాయి. తెలుసుకునేది ఆత్మ, అన్నిటినీ తెలుసుకునేది ఆత్మ, దాన్ని కూడా తెలుసుకునేది ఎవరు, దాన్ని కూడా తెలుసుకునేది ఎవరు, అన్నిటినీ కలిపి తెలుసుకునేది ఎవరు, ఇట్లా తెలుసుకోవడం అనే దానికి బాగా విలువ ఇచ్చి చెప్తూ ఉంటారు. ఇప్పుడు మహర్షి గారు మరి అడిగిన ఆయన ఎవరో గాని చాలా పై స్థాయిలో చెప్తున్నారు. తెలుసుకోవాలి అనుకునేవాడు ఆత్మ కాదు. గాఢ నిద్రలో అంటే ఏమీ లేని అజ్ఞానంలో ఆత్మ ఉంటుందా, ఉండదా? ఉంటుంది. అందువలన ఆత్మ తెలుసుకునేది, తెలియబడేది రెండింటికి వేరుగా ఉంటుంది. అంటే ఏంటండి? గాఢ నిద్రలో తెలుసుకోవాలనుకునేవాడు, వెతికేవాడు, తెలియబడుతోంది అనుకునేవాడు, ఓహో ఇది కదా అనుకునేవాడు ఏమీ లేదు. ఉత్త స్థితి అది. దాని గురించి చెప్తున్నారు. ఈ అనుమానాలన్నీ మనస్సు స్థాయిలో కలిగేవేను. ఆ స్థాయిలో వాటికి సమాధానం చెప్పాలంటే మనస్సుని ఏ ఆలోచన లేకుండా ఖాళీగా పెట్టు. రజోగుణం, తమోగుణం తీసివేయబడ్డప్పుడు సత్వగుణ సంబంధమైన మనస్సు మాత్రమే ఉంటుంది. అప్పుడు నేను అంటే అహంకారం, ఇక్కడ అది నశించిపోతుంది. అదే శుద్ధ సత్వము అని ఎవరికి? కొంచెం కింది స్థాయిలో ఇదే అదే అని అనుమానాలు వచ్చే వాళ్ళకి సత్వగుణం కావాలి, రజోగుణం, తమో గుణాన్ని పక్కన పెట్టాలి అని చెప్తూ ఉంటారు. జ్ఞానచక్షు అనే మాట వాడుతుంటారు. అంటే కన్ను ఒక ఇంద్రియం, ఒక అవయవం అయినట్టుగా జ్ఞానం అనేటువంటిది ఒక అవయవం కాదు. ఇక్కడ జ్ఞానమే చక్షువు అంటే జ్ఞానాన్నే కన్నుగా వర్ణించారు. తెలుసుకునేవాడు ఉన్నంత వరకు తెలియబడేది ఉంటుంది. అది సాపేక్షకమైన అంటే ఒక దాని మీద ఆధారపడినటువంటి జ్ఞానమే అవుతుంది. అసలైన జ్ఞానం ఈ సాపేక్షక జ్ఞానానికి వేరుగా ఉంటుంది. అంటే నేను తెలుసుకుంటున్నాను, అది తెలియబడుతోంది అన్న భావం ఉన్నంత వరకు అది కొంచెం కింది తరగతేను అంటున్నారు. జ్ఞానం అనేటువంటిది సాపేక్షక జ్ఞానం కంటే వేరైనటువంటిది. అది కేవలం అంటే నిరాధారం, అటు ఊరక తనంతట తాను ప్రకాశించేది. మనం దీనికి ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే, మన భూమి మీద ఏ వస్తువును చూడాలన్నా సూర్యుడు కాంతి కావాలి. సరే, ఆ సూర్యుడు ఎవరు అంటే ఊరికట చూస్తే చాలు. సూర్యుడిని చూడడానికి మరొక కాంతి అవసరం లేదు. అట్లాగే రాత్రిపూట ఈ వస్తువును చూడాలంటే ఒక దీపాన్ని వాడుతున్నాం. ఆ దీపాన్ని చూడాలంటే మరొక దీపం అక్కర్లేదు.
నిరాధారమైనటువంటి ప్రకాశం. అటువంటిదే ఆత్మ యొక్క తెలివి ఇంద్రియముల మీద గాని, మనస్సు మీద గాని, తెలుసుకునేవాడు, తెలియబడేది ఇటువంటి వాటి మీద ఆధారపడలేదు. అది కేవలమైన జ్ఞానం. ఆ ఆత్మయే తెలుసుకునేది, తెలియబడేది అనే రెండింటికి మూలం. అజ్ఞానం ఉన్నంత వరకు ఈ తెలుసుకునేవాడు అంటే అహంకారం, ఇంకొంచెం లోపలికి వెళ్ళితే సాక్షి, వీటన్నిటిని తెలుసుకునేటువంటి వాడే ఆత్మగా భావిస్తూ ఉంటారు. ఆ తెలుసుకునేది, తెలియబడేది, తెలుసుకోవడం ఇదంతా త్రిపుటిగా చెప్తూ ఉంటారు. అవి ఒకదాని మీద ఒకటి ఆధారపడే ఉంటాయి, వేటికవి విడిగా ఉండలేవు. అందువలన తెలుసుకునేటటువంటిది అంతిమ సత్యము కాదు. ఆ అంతిమ సత్యం తెలుసుకునేది, తెలియబడేది రెంటికి వేరుగా ఉంటుంది. దాన్ని సాక్షాత్కరించుకున్నప్పుడు ఇక అనుమానాలకు తావు ఉండదు. దీని సారాంశం ఏంటంటే, ఆత్మ మామూలుగా మనం చెప్పేది తెలుసుకునేది, అది దాన్ని కూడా తెలుసుకునేది, దాన్ని కూడా తెలుసుకునేది, చివరి మెట్టు దాకా తెలుసుకునేది ఎవరు అంటూ వెళితే ఇక తర్వాత ఏముండదు. మళ్ళీ దాన్ని తెలుసుకునేది ఎవరు, దాన్ని తెలుసుకునేది ఎవరు అంటూ ఉంటే మళ్ళీ మనసు వచ్చినట్టు అవుతుంది. అందువలన తగిన సమయంలో దాన్ని కూడా ఆపేయాలి, ప్రశ్నించడం ఆపేయాలి. అన్నం వండుతున్నాం అనుకోండి, కింద నిప్పు మంట కావాలి, పొయ్యి. అన్నం ఉడికిన తర్వాత ఇంకా అక్కర్లా, అది తగిన సమయం. అంటే అది తగిన సమయంలో ఆ నిప్పు తీసేయాలి, స్టవ్ ఆపేయాలి. అట్లా ఇక్కడ ఆత్మను తెలుసుకోవాలి, అన్నిటినీ తెలుసుకునేదేదో దాన్ని తెలుసుకోవాలి, ఇటువంటి మాటలు సాధకుల కోసం తరచుగా చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ మహర్షి గారు చిట్ట చివరి స్థితిని గురించి చెబుతున్నారు. ఆ విధమైనటువంటి భావనలు, తెలుసుకోవాలి అని, తెలుసుకుంటున్నాను అని ఇటువంటి ఉన్నప్పుడు అది అంతిమమైనటువంటి స్థితి కాదు. ఆ అంతిమమైన స్థితి ఎట్లా ఉంటుంది? తెలుసుకోవడము లేదు, తెలియబడేది లేదు, తెలుసుకుంటున్నాను అనుకోవడం లేదు, ఇదే ఆధారం. సమాధానాలు, ప్రశ్నలు, సమాధానాలు ఉండవు, అటు ఊరక ఉండటమే. అది మన అనుభవంలో తెలియబడినప్పుడు, మళ్ళీ తెలియబడినప్పుడు అంటే కూడా సరైన మాట కాదంటే మరి ఏదో చెప్పాలి కాబట్టి అట్లా చెప్తున్నాం. అది అనుభవంలోకి వచ్చినప్పుడు తర్వాత ఇక సంశయాలేమీ ఉండవు. దానికి ఒక ఉపనిషత్ వాక్యాన్ని ఉదహరిస్తున్నారు. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా. హృదయ గ్రంథులు, గ్రంథులంటే గ్రంథి అంటే ముడి. హృదయంలో ఉండే ముడులేంటి అంటే అసలైన ఆత్మకి ఈ శరీరానికి ముడి పెట్టినట్టు. అటువంటి వాటిని అంటే అజ్ఞానం, అజ్ఞానాన్ని ఇక్కడ ముడిగా వర్ణించారు. అటువంటి ముడి వీడిపోతుంది, సంశయాలన్నీ తెగిపోతాయి, అంటే సంశయాలు లేకుండా పోతాయి. అది ప్రత్యక్షం అంటే. నువ్వు అనుకునేటట్టు శూన్యంగా ఉండే, ఓహో ఇదే శూన్యం అనుకుంటూ ఉంటావు, అది కాదు అన్నారు. అవిద్య నశించటమే ఆత్మ సాక్షాత్కారము అంటే ఏంటండి? సాధారణంగా వాడే భాషే, దాన్ని కూడా ఈ సందర్భంలో తప్పుపడుతున్నారు మహర్షి గారు. ఆత్మ సాక్షాత్కారము అంటే ఆత్మని ఇతర వస్తువుని సాక్షాత్కరించి చూచినట్లుగా చూడటం కాదు. అవిద్య నశించటం, వేరేమీ తెలియకుండా పోవడం,
తాను మాత్రం స్పష్టంగా తెలుస్తూ ఉండటం, అది అవిద్య నశించటం. ఆ అవిద్యానాశమే ఆత్మసాక్షాత్కారము. ఆత్మసాక్షాత్కారం అనే మాట ఔపచారికంగా చెప్తూ ఉంటారు. ఔపచారికం అంటే ఏదో మాట వరుసకి ఇట్లా అర్థం చేయించటం కోసంగా ఏదో మాట వాడుతున్నాం అన్నట్టు. ఆత్మసాక్షాత్కారం అనేటటువంటిది ఏదో మాట వరుసకు చెప్పేటటువంటిదే కానీ నిజంగా ఆత్మసాక్షాత్కారం అనేది లేదు. అవిద్యని అంటే అజ్ఞానాన్ని మామూలుగా అందరికీ అర్థమయ్యేది చెప్పాలంటే మనస్సు అందులో ఉన్నటువంటి చలనాన్ని తొలగించుకుంటే ఉండే స్థితే ఆత్మసాక్షాత్కారము అన్నారు. తరువాత 1938 జూలై 12 సంభాషణ 501. మైసూరు నుంచి వచ్చిన ఒక యువకుడు ప్రశ్నించాడు, నాకు ఈ శరీరం ఎట్లా వచ్చింది? మహర్షి గారు చెప్తున్నారు, నువ్వు నేను శరీరము అనే రెండింటిని గురించి మాట్లాడుతున్నావు. ఈ రెండింటికి ఏదో సంబంధం ఉన్నది కనుక నువ్వు శరీరము కావు. సంబంధం ఉంది కానీ అదే నువ్వే అది కాదు. జడమైనటువంటి శరీరం ఈ రకమైన ప్రశ్నని అడగలేదు. అంటే నేనుతో శరీరానికి ఎట్లా సంబంధం ఉన్నది అని శరీరం అడగదు. నువ్వు కూడా గాఢ నిద్రలో ఉన్నప్పుడు, ఈ శరీరం జడంగా పడిపోయి ఉన్నప్పుడు ఈ ప్రశ్నని అడగలేవు. అయినా నువ్వు నిద్రలో ఉండనే ఉంటావు. ఇప్పుడు చెప్పు, ఈ ప్రశ్న ఎవరికి వస్తున్నది? అదే మహర్షి గారు ఆ ప్రశ్నని ఇటువైపుకు తిప్పుతున్నారు. దేహం ఎట్లా వచ్చిందని కాదు, నేను అనేది ఉంది కదా నువ్వు చెప్పిన దాంట్లో, ఆ నేను కదా ఈ ప్రశ్న వచ్చేది. ఆ నేనంటే ఏమిటో చూడు, ముందు ఆ ప్రశ్నకు సమాధానం పొందితే తర్వాత సంగతి తర్వాత చూద్దాం అన్నట్టుగా చెప్పారు. ఎందుకంటే నీ కర్మ వల్ల వచ్చింది, ఆ కర్మ ఎవరు చేశారు? నువ్వు చేశావు. ఎట్లా చేశావు? ఇట్లా చేశావు. ఏ కర్మ చేస్తే ఏ జన్మ వస్తుంది? ఇట్లా వీటికి అంతం లేదు అటువంటి ప్రశ్నలకి. మహర్షి గారు సాధకుల దృష్టితో చెప్తున్నారు. ఎందుకు? ఈ ప్రశ్న అడిగేది ఎవరు? అది ముఖ్యం. దాన్ని ముందు నువ్వు తెలుసుకుని తర్వాత ఇంకా ఏమైనా సందేహాలు వస్తే అప్పుడు తెలుసుకోవచ్చు. ఇది మహర్షి గారి పద్ధతి. మనం చాలాసార్లు చూచాం. మళ్ళీ అదే పద్ధతి ఇక్కడ కూడా వాడారు. సరే, అతను చెప్తున్నాడు, ఎవరు నువ్వు అని అడిగిన దానికి, నేను అహంకారాన్ని. మహర్షి గారు, అవును, ఈ శరీరము అహంకారము ఒకేసారి పుట్టి ఒకేసారి పడిపోతూ ఉంటాయి. ముందు శరీరం ఉంది, తర్వాత అహంకారం పుట్టింది అని కాదు. అహంకారం పుట్టినప్పుడే శరీరం కూడా పుడుతోంది అంటున్నారు. నువ్వు నిద్రలో ఈ అహంకారంతో కూడా కలవకుండా ఉండే సందర్భం ఉన్నది కదా. ఇప్పుడు నువ్వు అహంకారంతో కలుస్తున్నావు. ఈ రెండు అవస్థలలోనూ నీ సహజమైన నిజమైన అవస్థ ఏది? ఇది అహంకారం నేను అన్నట్టు ఇప్పుడు చెప్తున్నావు. నిద్రలో అది కూడా లేదు. ఈ రెండు అవస్థల్లో ఏది అసలైనటువంటి స్థితి? నువ్వు నిద్రలో ఉన్నావు, అదే నువ్వు ఇప్పుడు కూడా ఉన్నావు. అప్పుడు రాని ప్రశ్న ఇప్పుడు ఎందుకు వస్తున్నది? అది అహంకారానికి వస్తున్నది అని నువ్వు చెప్పావు. అది సరైన మాటే. కానీ అహంకారం నువ్వు కాదు.
అహంకారం అటు ఆత్మ ఇటు శరీరం రెండిటికి మధ్యలో ఉండేటటువంటి ఒక వస్తువు. నువ్వు ఆత్మవి. అహంకారం యొక్క మూలమేమిటి అని వెతుకుతూ పో. తర్వాత ఈ అనుమానం ఉంటుందేమో చూడు. మహర్షి గారు కాసేపు ఊరుకుని కొన్ని నిమిషాల తర్వాత ఇంకాస్త చెప్పారు. నువ్వు అడిగిన ప్రశ్నకి శాస్త్రాల ప్రకారం చెప్పాలంటే కర్మ వలన అనాలి. లేదండి శరీరం నాకెట్లా వచ్చింది అంటే కర్మ వలన అనాలి. తర్వాత కర్మ ఎట్లా వచ్చింది అంటే అంతకు ముందున్న శరీరం వలన అని చెప్పవలసి వస్తుంది. అదెట్లా అంతకు ముందు అదెట్లా ఇట్లా చెబుతూ పోతే ఇక దానికి అంతం అనేది ఉండదు. అందువలన ఈ ప్రశ్నని సూటిగా ఎదుర్కోవలసిన పద్ధతి ఏమిటి? రకరకాల సిద్ధాంతాల్లోకి పోయి అంతు లేకుండా విచారిస్తూ ఉండటం కాదు. ఎవరి కర్మ ఇది, లేదా ఇది ఎవరి శరీరము, ఈ ప్రశ్నించుకుని దాన్ని వెతకి చూడాలి. అందువలనే నేను నీకు ఆ విధంగా సమాధానం చెప్పాను. ఇది ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది అని మహర్షి గారు మళ్ళీ కొంచెం కింది స్థాయిలో అతన్ని కొంచెం సముదాయించినట్టుగా చెప్పారు. తరువాత 1938 ఆగస్టు 14 సంభాషణ 502 శ్రీ రాజేంద్ర ప్రసాద్, శ్రీ జమ్నాలాల్ బజాజ్ అనే వారిద్దరూ మహర్షి గారిని చూడడానికి వచ్చారు. వీరిద్దరూ స్వాతంత్ర సమరంలో బాగా చురుకుగా పాల్గొన్నవారు. పాతకాలం వాళ్ళందరికీ తెలుసు, రాజేంద్ర ప్రసాద్ అంటే భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి. అయితే అప్పుడు రాష్ట్రపతి కాదు, స్వాతంత్రం రావడానికి 9 సంవత్సరాల ముందు వీరు రమణాశ్రమానికి వచ్చారు. 2 రోజులు ఉన్నారు అక్కడే. 16వ తారీఖు నాడు జమ్నాలాల్ బజాజ్ అనే ఆయన ప్రశ్నిస్తున్నారు, ఈ మనస్సు ఎల్లప్పుడూ చక్కగా సరిగ్గా ఉండేటట్లు చేయటం ఎట్లాగూ? మహర్షి గారు, అన్ని జీవులు తమ పరిసరాలను తెలుసుకుంటున్నాయి. అందువలన అన్నిటిలోనూ ఆ మనస్సు లేక బుద్ధి అనేది ఉన్నదని మనం ఊహించాల్సి ఉంటుంది. అయితే వాటి బుద్ధికి మనిషిలో ఉండేటువంటి బుద్ధికి తేడా ఉన్నది. మనిషి ప్రపంచాన్ని చూడటము, దానికి తగినట్లుగా ప్రవర్తించడము మాత్రమే కాక ఇంకా కొత్త కొత్త కోరికలని సృష్టించుకుని వాటిని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఎంతటికీ తృప్తి చెందక తన దృష్టిని ఇంకా దూరదూరాలకి ఇంకా విశాలంగానూ చేస్తూ ఇంకా ఏవేవో పొందాలని చూస్తూ అయినా అసంతృప్తితోనే ఉంటున్నాడు. అటువంటి మానవుడు తన బుద్ధిని ఉపయోగించి ఆలోచించటం మొదలు పెడతాడు. ఆనందము, శాంతి శాశ్వతంగా ఉండాలి అనే కోరిక అతని యొక్క అసలు స్వరూపాన్ని సూచిస్తుంది. అందువలన అతడు దాన్ని అంటే తన యొక్క అసలు స్వరూపాన్ని మళ్లీ పొందాలి అని కోరుతూ ఉంటాడు.
అది గనక దొరికితే అన్నీ దొరికినట్లే. ఇదండి ప్రపంచంలో మామూలుగా జరిగేటటువంటి వ్యవహారాలంతా మహర్షి గారు క్లుప్తంగా చెప్పారు. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని పోతూ ఉంటారు. ఎందెందు తిరిగేవు, ఎంతెంతో వెదకేవు, నీ ఎందే ఉన్నదే మనసా. అది మహర్షి గారు చెప్తున్నారు. ఎక్కడెక్కడో తిరుగుతారు, ఏంటేంటో చేస్తూ ఉంటారు. వాళ్ళు కావాలని ఏంటి? శాశ్వతంగా ఉండాలి. ఆనందం బయట రాదని కాదు, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, కానీ అది శాశ్వతంగా ఉండట్లేదు. ఎట్లా శాశ్వతంగా ఉంటుంది అని వాళ్ళ బుద్ధిని ఉపయోగించి విచారిస్తారు. బయట ఎక్కడెక్కడో ఉన్న విషయాలను కూడా అనుభవించాలి అని ప్రయత్నించేటటువంటి, విచారణ చేసేటటువంటి బుద్ధి ఎందుకు శాశ్వతత్వం దొరకట్లేదు అని విచారించడం మొదలుపెట్టినప్పుడు తన వైపు తిరుగుతుంది. అసలు అటువంటి కోరిక ఎందుకు వస్తుంది? శాశ్వతంగా ఆనందం ఉండాలి అని ఎందుకు ఆ కోరిక వస్తుంది అంటే మహర్షి గారు చెప్పారు. వేదాంత సూత్రం, వేదాంత రహస్యం అని కూడా అనొచ్చు. తన యొక్క అసలు స్వరూపము శాశ్వతమైన ఆనందం కాబట్టి, దాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి, పోగొట్టుకోవడం అంటే నిజంగా పోగొట్టుకున్నాడు అనే అర్థం కాదండి, పోగొట్టుకున్నట్లు భ్రమలో ఉన్నాడు కాబట్టి మళ్లీ దాన్ని పొందాలి అనుకుంటున్నాడు. ఈ విషయాన్ని మహర్షి గారు చెప్తున్నారు. ఆ విధంగా లోనికి తిరిగి వెతకడమే మనిషి యొక్క బుద్ధి లేక వివేకం వలన పొందదగిన మార్గము. చాలా కాలం ఏవేవో ప్రయత్నాలు చేసిన తరువాత ఆ బుద్ధి గ్రహిస్తుంది. ఏమని? ఏదో ఒక ఉన్నతమైన శక్తి చేత ఈ బుద్ధి పనిచేస్తోంది అని. ఆ పరమశక్తిని అది అందుకోలేదు కనుక కొంత దూరం వెళ్లి చేతకాక ఆగిపోతుంది. అప్పుడు అంటే బుద్ధి ఆగిపోయినప్పుడు ఆ పరమశక్తి ఒక్కటే మిగులుతుంది. అదే సాక్షాత్కారము, అనుభవము, అదే అంతిమము, అదే మన గమ్యము. మహర్షి గారు ఎప్పుడు చెప్పేదానండి, ఇంకో భాష కొంచెం మారినట్టుగా ఉంది. ఏమన్నారు? బుద్ధి ఆ ఉన్నతమైన శక్తి కోసం, అంటే ఆత్మ అనుకోండి, ప్రయత్నం చేసి 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 ఇక చేత కాదు, నాకంటే ఊర్ధ్వంగా ఎక్కడో ఉన్నదాన్ని నేను గ్రహించలేను అని తెలుసుకుని ఆగిపోతుంది. అంటే మనం చెప్పుకునేది విచారంలో నేనెవరు అని చూస్తుంటే ఇది దాన్ని తెలుసుకునేది ఎవరు, దాన్ని తెలుసుకుని అట్ట వెళ్తూ ఉంటే చివరికి చివరి మెట్లో దాన్ని కూడా తెలుసుకునేది ఎవరు అన్నప్పుడు ఇది చెప్పడానికి ఏం లేక ఆగిపోతుంది. అది బుద్ధి పైదాన్ని తెలుసుకోలేదు. బుద్ధి ఆగిపోతే ఆ పై వస్తువు మిగులుతుంది. మహర్షి గారు ఇంకా చెప్తున్నారు, అందువలన బుద్ధి లేక మనస్సు ఆ ఉన్నతమైన శక్తి మీద తాను ఆధారపడ్డట్టు గ్రహించి దాన్ని తాను అందుకోలేను అని కూడా గ్రహించినప్పుడు తనను తాను నశింపజేసుకుంటుంది. అప్పుడు అంతిమ లక్ష్యం దొరుకుతుంది. అంటే సాధారణ సింపుల్ మాట, మనకు తెలిసిన మాటే, ఎప్పుడు చెప్పుకునేదే ఆగు అంతే. దీనికి బుద్ధి తనకు తాను చెప్పుకోవాలి, ఆగు. అప్పుడు ఆ పైన ఉన్నటువంటి శక్తి అంటే ఆత్మ తెలియబడుతుంది. తెలియబడుతుంది అనే మాట కూడా తప్పు, అనుభవానికి వస్తుంది, అది కూడా తప్పు. ఏదో చెప్పాలి కాబట్టి అనుభవము, సాక్షాత్కారము ఏదో అంటారు. ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఒక శ్లోకాన్ని చెప్తూ ఉంటారు.
నేను రాజ్యాలను కోరుకోవటం లేదు, ఇంక దేన్ని కోరుకోవటం లేదు, నిన్ను సేవిస్తూ ఉండిపోవాలి, ఎల్లప్పుడూ అట్లాగే ఉండిపోవాలి, అందులోనే నాకు అత్యంత ఆనందం దొరుకుతుంది అని. అది నిజమేనా అన్నారు. అంటే భక్తి మార్గంలోనండి. భక్తి మార్గంలో దేవుడు ఎక్కడో ఉన్నాడు, నాకు వేరే ఏం వద్దు, నువ్వు మాత్రమే కావాలి అని ఆయన ప్రార్థించినట్లు. మాస్టర్ గారు అంటున్నారు, అవును, తనకంటే అంటే తెలుసుకునేవాడి కంటే వేరుగా ఒక పదార్థం ఉన్నంత వరకు కోరిక ఉండనే ఉంటుంది. వేరు పదార్థం లేకపోతే ఇక కోరిక ఉండదు. ఏ కోరిక లేనటువంటి స్థితియే మోక్షము. గాఢ నిద్రలో రెండో పదార్థం అంటే ద్వైతం లేదు, అందువలన కోరిక కూడా లేదు. జాగ్రత్త అవస్థలో ద్వైతం, అనేకత్వం, రెండో పదార్థం కనపడుతోంది కాబట్టి దాని మీద కోరిక కలుగుతూ ఉంటుంది. ఆ కోరిక కలిగినందువలన దాన్ని పొందాలి అని ప్రయత్నం ఉంటుంది. అదే బహిర్ముఖమైనటువంటి మనస్సు. అదే ద్వైతానికి, కోరికలకి అన్నిటికీ స్థానం. ఆనందం అనేది తన ఆత్మ కంటే వేరైనది కాదు అని తెలిసినప్పుడు మనస్సు లోనికి తిరుగుతుంది. ఆత్మను పొందగలిగితే అప్పుడు కోరికలన్నీ తీర్చుకున్నట్లవుతుంది. అందువలనే ఆప్తకామః అకామాశ్చ అని బృహదారణ్యకోపనిషత్తు చెబుతుంది. అదే మోక్షము. అంటే ఆ ప్రశ్న అడిగిన ఆయన, ఆ బజాజ్ గారు, బహుశా దేవుడు అన్నది దృష్టిలో పెట్టుకుని అడిగారు. దేవుడు సన్నిధే నాకు కావాలి, వేరే ఏం వద్దు, నిన్ను మాత్రమే చూస్తూ నీ దగ్గరే ఉండిపోవాలి, ఇట్లా ఏదో శ్లోకం ఉంది అని చెప్పారు కదా. కానీ మహర్షి గారు దాన్ని కొంచెం మార్చి చెప్పారు. నిజమే, ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, కానీ దేవుడంటే ఎవరు? నీకంటే వేరుగా ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడిని నేను చూస్తూ కూర్చోవాలి అంటే అదొక కోరిక అయిపోయింది. కోరిక ఉంటే నీకు సంపూర్ణమైన ఆనందం రాదు, ఎందుకంటే దాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం అవన్నీ కావాల్సి వస్తుంది. మరి ఏ కోరిక లేనటువంటి స్థితి ఎట్లా? తనను తాను తెలుసుకున్నప్పుడు, గాఢ నిద్రలో ఎట్లా ఆనందం ఉన్నదో అటువంటి ఆనందం తనదే అని తెలిసినప్పుడు అక్కడ ద్వైతం రెండవది లేదు కాబట్టి దేని మీద కోరిక కూడా ఉండదు. ఆయన అడగటం దేవుడు అన్న ఉద్దేశ్యంతో అడిగినా మహర్షి గారు దాన్ని తీసుకొచ్చి నీ ఆత్మయందే నీయందే ఉన్నదే మనసా, నీవు వెదకేది నీయందే ఉన్నదే మనసా అంటున్నారు. అంటే పరోక్షంగా చెప్పినట్లయింది. దేవుడు అని నీకంటే వేరైన దాన్ని పట్టుకోనవసరం లేదు, నిన్ను నువ్వు చూసుకో అని. మహర్షి గారు ఇదంతా చెప్పిన మీదట ఆ బజాజ్ గారు మళ్ళీ మొట్టమొదట ప్రశ్న దగ్గరికి వచ్చారు. మొట్టమొదట ఏమడిగారు? మనిషి చక్కగా నిలకడగా ఎట్లా ఉండగలడు అని. మహర్షి గారేమో తన పద్ధతిలో ఆత్మజ్ఞానం దాన్ని తెలుసుకుంటే అదే నిలకడగా ఉండడం, అదే మోక్షం అట్లా చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఆయన మనస్సులో, అంటే బజాజ్ గారి మనస్సులో వేరే ఏదో ఉంది అభిప్రాయం. దాన్ని ఇప్పుడు చెప్తున్నారు. నా ఉద్దేశ్యం ఏంటంటే సద్బుద్ధి ఉండాలి, మామూలు బుద్ధి కాదు. అంటే ఏదైనా మంచిది ఉంటే దాన్ని పట్టుకుని వేలాడటం, సరైన దాన్ని
సరైన పద్ధతిని ఎంచుకోగలగటము అది ఎట్లా వస్తుంది అంటే ధర్మనిష్ట, అధర్మం కాకుండా ధర్మం మాత్రమే ఉండాలి అని. ఇదండి గాంధీ గారి పద్ధతిలో క్రమశిక్షణ, ధర్మము, నీతి, అహింస, సత్యము అటువంటివి ఎక్కువగా వాళ్ళు బోధించడము, అభ్యసించడం కూడా చేస్తూ ఉండేవారు. బజాజ్ గారు కూడా ఆ పద్ధతిలో అడిగారు, నా యొక్క అసలు ఉద్దేశ్యం ఆ ప్రశ్నలో ఇది అని. మహర్షి గారు మళ్లీ చెప్తున్నారు, అత్యుత్తమమైనటువంటి లక్ష్యాన్ని సాధించడానికి కావలసింది వ్యక్తిత్వం నశించడం. వ్యక్తిత్వం అంటే నేను ఒక ప్రత్యేకంగా ఒక మనిషిని ఉన్నాను అనేటటువంటి భావం పోతే అదే నిలకడ, అదే ధర్మం అన్నట్టు చెప్తున్నారు. బుద్ధి అనేది వ్యక్తిత్వంతో కలిసి ఉంటుంది. ఆ వ్యక్తిత్వం నశించినప్పుడు బుద్ధి కూడా నశిస్తుంది. అది మంచి బుద్ధి గాని చెడు బుద్ధి గాని. అందువల్ల సద్బుద్ధి ఎట్లా కలవాలి అనేటువంటి ప్రశ్న ఉదయించదు. అంటే ఈ ప్రశ్నకు ముందు ఆయన అడిగారు చూడండి, నాకేమీ అక్కర్లేదు, నీ పాదాల చెంతనే నేను ఉండాలి అన్నట్టు చెప్పారు కదా. ఆ విధంగా వ్యక్తిత్వం నశించినప్పుడు ఇక మంచి బుద్ధా చెడు బుద్ధా అనే ప్రశ్న ఉండదు. ఆయన మళ్ళీ అడుగుతున్నారు, కానీ ఏది సరి అయినదో ఏది ధర్మమో మనం తెలిసి ఉండాలి. సరి అయిన పద్ధతిని ఎంచుకోవాలి. ధర్మాన్ని, సరి అయిన ధర్మాన్ని అభ్యాసం చెయ్యాలి. దాన్నే పట్టుకుని వేలాడాలి. లేకపోతే మనిషి నశించిపోతాడు. ఇది ధర్మశాస్త్రం అండి. ధర్మశాస్త్రంలోనే మాటలు ఈయన అడుగుతున్నారు. సరే, మహర్షి గారు కూడా కొంచెం ఆయనకు తగినట్లుగా చెబుతున్నారు. సరి అయిన మార్గాన్ని అనుసరించి దాని నుంచి అటు ఇటు మళ్లకుండా ఉంటే నిజమైన శక్తి మనకు కలుగుతుంది. ఆయన అంటున్నాడు, ఎన్నో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ అడ్డంకుల్ని, కష్టాల్ని అధిగమించి తాను ఎంచుకున్న మార్గంలోనే పోవటం ఎలా కుదురుతుంది? మహర్షి గారు భక్తి, సాధు సత్పురుషుల సంగము వల్ల కుదురుతుంది. ఆయన మళ్ళీ ప్రశ్న, మోక్షం పొందటానికి వ్యక్తిత్వం నశించాలి అని ఇంతకుముందు చెప్పారు. ఇప్పుడు భక్తి, సత్పురుషుల సహవాసము అనేటటువంటి పద్ధతులుగా చెప్తున్నారు. వీటిల్లో అంటే నేను భక్తుణ్ణి, నేను సత్సంగం చేస్తున్నాను అనుకోవటంలో కూడా వ్యక్తిత్వం ఉంటుంది కదా. చూడండి, సూక్ష్మమైన పాయింట్. సత్సంగం చేయాలన్నా నేననేది ఉండాలి, అంటే అహంకారం. భక్తి ఉంది, నేను దేవుడు ఉన్నాడు అంటే అది కూడా ఒక రకమైన వ్యక్తిత్వం, అహంకారమే. మహర్షి గారు చెబుతున్నారు, ఆ మార్గం అడిగేవారు, అన్వేషించేవారి కోసం చెప్పినటువంటిది. ఈ అన్వేషకుడు అంటే ప్రారంభ సాధకుడు తన వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోలేదు. ఒకవేళ అదే జరిగి ఉంటే ప్రశ్నలే రావు. అంటే చూడండి, నువ్వు నన్ను ప్రశ్న అడుగుతున్నావు అంటే అర్థం ఏంటి? నీలో వ్యక్తిత్వం ఉన్నది. వ్యక్తిత్వం ఉన్నది కాబట్టి దానికి తగినట్లుగా భక్తి చెయ్యి, సత్పురుషులు సహవాసం చెయ్యి అని చెప్పాల్సి వచ్చింది అన్నారు. ఇది ఎందుకు చెప్పారంటే వ్యక్తిత్వాన్ని తీసివేయటం కోసమే. కనుక ఇది సందర్భానికి తగినదే అన్నారు. ఆయన మళ్ళీ స్వరాజ్యం కోసంగా చేసేటటువంటి కోరిక సరైనదేనా? అప్పుడు స్వాతంత్రోద్యమం బాగా నడుస్తోందండి. బ్రిటిష్ వాళ్ళు ఇంకా ఉన్నారు.
ఇది 1938 కదా. ఆ సంబంధమైన ప్రశ్న అడుగుతున్నారు. స్వరాజ్యం కోసంగా మా కోరికలు, మా ప్రయత్నాలు సరైనవేనా? మహర్షి గారు చెప్తున్నారు, అటువంటి కోరికలన్నీ కూడా కొంత స్వార్థంతోనే మొదలవుతాయి. అయినా ఆ విధమైనటువంటి కార్యకలాపాలు వ్యక్తి యొక్క దృష్టిని విశాలం చేసి అది దేశం యొక్క అవసరాలతో ఏకమయ్యేటట్లు చేస్తుంది. ఇదండి పాయింట్. అంటే నేను ఒక శరీరాన్ని చూచుకొని స్వార్థంతో పనిచేయటం కాకుండా దేశం మొత్తాన్ని కలిపి చూస్తున్నావు కాబట్టి విస్తారమైంది నీ బుద్ధి, వ్యక్తిత్వం తగ్గుతుంది. అంటే శరీరమే నేను అన్న భావన తగ్గుతుంది. కనుక అటువంటి కోరిక శరీరానికి అతీతంగా దేశం కోసం లేక 10 మంది కోసం చేసేటువంటి కోరికలు మంచివే. ఆ కర్మ కూడా నిష్కామ కర్మ అనొచ్చు. అందులో కూడా కొంత కోరిక ఉన్నప్పటికీ నా కోసం, నా శరీరం కోసం అన్నంత మాత్రం కాకుండా అందరి కోసం అనేటప్పటికీ అది కూడా చాలా వరకు నిష్కామం అని చెప్పొచ్చు అన్నారు. మళ్ళీ ఆయన అడుగుతున్నాడు, చాలా కాలం చాలా పరిశ్రమ త్యాగాలు చేసిన తరువాత స్వరాజ్యం దొరికితే అటువంటి ఫలితానికి సంతోషించటం సబబేనా? అంటే ఏంటి? సుఖ దుఃఖాలు లేకుండా ఎప్పుడు సమస్థితిలో ఉండాలి అని భగవద్గీతలో వస్తుంది చూడండి. అట్లా స్వరాజ్యం కోసం చేశాము, స్వరాజ్యం వస్తే ఏదో వచ్చింది ఈశ్వరాజ్ఞ అనుకోవాలా, దాన్ని మనం సంతోషించవచ్చునా అని అడుగుతున్నాడు ఆయన. మహర్షి గారు కొంచెం పై స్థాయిలో చెప్తున్నారు. ఇప్పుడు ఇటువంటి పనులు మొదలుపెట్టిన వారందరూ ఏదో ఒక ఉన్నతమైన శక్తికి అర్పణ చేసుకున్నటువంటి వారై ఉండాలి. అది మనసులో పెట్టుకోవాలి. దాన్ని ఎప్పుడూ మర్చిపోకుండా ఉండాలి. అటువంటి వారు ఏ విధంగా సంతోషాన్ని పొందుతారు? అసలు తాను చేసిన ఏ పనికి కూడా ఫలితాన్ని కోరకూడదు, దేన్ని పట్టించుకోకూడదు. అప్పుడే ఆ కర్మ స్వార్థరహితం అవుతుంది. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, ఆ విధంగా పనిచేసేవారు ధర్మాన్ని తప్పకుండా ఉండటం ఎట్లా కుదురుతుంది? మహర్షి గారు, అతడు తనను తాను దైవానికి లేక గురువుకి లేక ఏదో ఉన్నతమైన శక్తికి శరణు పొంది ఉంటే అతడు వెళ్లేది సరైన పంథ అవుతుంది. అప్పుడు ఆ విధంగా పనులలో మునిగిన వాడు మంచి చెడులను గురించి ఆలోచించవలసిన పని లేదు. తన గురువు లేక దైవాన్ని కాదనుకునేవాడికే ఇటువంటి అనుమానాలు వస్తాయి. అంటే ఒకసారి శరణు నువ్వేం చేసినా సరే అన్నప్పుడు మంచి చెడు ఆలోచన మనకు అక్కర్లేదు. మళ్ళీ ఆయన అడుగుతున్నాడు, తన భక్తుల మీద అనుగ్రహాన్ని వర్షించి వారి ద్వారా దేశానికి స్వరాజ్యం తెప్పించగలిగినటువంటి శక్తి ఈ భూమి మీద లేదా అంటున్నాడు. అంటే ఏదో శక్తి ఉన్నది, ఊరికే ఉండి దాని ఇష్టం వచ్చినట్టు కాకుండా మనకి మీద అనుగ్రహాన్ని చూపించి స్వరాజ్యం తెప్పించాలి కదా అని ఆ లైన్లోనే అడుగుతున్నాడు ఆయన. మహర్షి గారు మౌనంగా ఉండిపోయారు. తర్వాత కాసేపు తర్వాత మళ్ళీ ప్రశ్నించాడు ఆయన. ప్రాచీనులైనటువంటి మహాత్ములు ఎందరో ఈ దేశంలో తపస్సులు చేసి ఉన్నారు. ఆ ఫలితం అంతా వారి సంతతి అయిన మనకు లభించదా? మహర్షి గారు, అవును ఉంటుంది, కానీ అంతటికీ నేనొక్కనే వారసుణ్ణి అని ఎవరు అనుకోకూడదు.
ఆ ఫలితాలు అందరికీ కలిసే ఉంటాయి అని కాసేపు ఆగి మళ్లీ అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో వచ్చిన చైతన్యం అటువంటి అనుగ్రహం లేకుండానే వచ్చిందా? తరువాత కాసేపు మౌనంగా ఉన్నారు. మళ్లీ ఆ బజాజ్ గారు అడిగారు, రాజేంద్ర ప్రసాద్ గారు చాలా ఉన్నత వ్యక్తిత్వం గలవాడు, స్వార్థరహితమైన కృషి చేస్తున్నవాడు, దేశం కోసం ఎంతో త్యాగాలు చేసినవారు. దేశానికి ఆయన అవసరం ఉన్నది. అయినా ఆయనకు అంత మంచి ఆరోగ్యం ఉండటం లేదు. ఆయన ఎప్పుడూ బలహీనంగానూ జబ్బులతోటి ఉంటున్నాడు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి ఎడల ఇటువంటి క్రూరత్వం ఎందుకు అన్నాడు. మహర్షి గారు చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. అంటే ఈ ప్రశ్నకి సమాధానం వాళ్ళకి తెలిసిందే, వీళ్ళకి తెలిసిందే. ఈశ్వరాధీనం అనాలి లేక ప్రారంధం అనాలి. మనం చేయవలసిందేంటి? ఈశ్వరుడికి శరణాగతి పొంది ఉంటే ఇటువంటి ప్రశ్నలు రావు. ఆరోగ్యం ఇట్లా ఉంటుందా అట్లా ఉంటుందా, ప్రశ్నలన్నీ పోయే మార్గం ఏంటి? శరణాగతి పొందు. అక్కడితో ఆ సంభాషణ అయిందండి. ఓం నమో భగవతే శ్రీరమణాయ చిదానంద రూప శివోహం శివోహం